అయ్యారా? అదేనండి. ఈ షాంపూస్ వల్ల క్యాన్సర్ వస్తుంది అంటే షాక్ అయ్యారా? నేనైతే చాలా షాక్ అయ్యాను. ఎందుకో తెలుసా? ఇవేమి చిన్న చిన్న షాంపూస్ కాదండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇవి. అండ్ అండ్ ఇందులో ఒకటైతే నేను 5-6 ఇయర్స్గా వాడుతున్న షాంపూ. వన్స్ ఈ నాలెడ్జ్ నాకు తెలిసిన తర్వాత వెంటనే దాన్ని ఆపేసాను. అండ్ మీరు కూడా వీడియో చూడండి. మీరు కనుక ఇదే షాంపూ యూజ్ చేస్తే మీ ఇష్టం. అండ్ నేను ఈ షాంపూస్ గురించి చెప్పే ముందు నా గురించి నేను చెప్తాను. నా పేరు భాగ్యశ్రీ. నేనేం డాక్టర్ కాదండి, నేను ఇందులో స్పెషలిస్ట్ కాదు. ఒక కామన్ మ్యాన్ హూ రీడ్స్ ఇంగ్రీడియంట్స్. మనం ఏదైతే ఒక డీమార్ట్కి లేకపోతే వేరే షాప్కి వెళ్ళి ప్రోడక్ట్ మంచిదా కాదా అనేది ఎలా చూస్తాం? ఐదర్ వైరల్ వీడియోస్ వల్ల ఆర్ అమెజాన్లో రేటింగ్ ఎక్కువ ఉండడమో లేదంటే డిస్కౌంట్స్లో ఉందో లేదో అని కొంటాం. అవే కాకుండా ఇంకొకటి మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయితే కొంటున్నామో దాన్ని వెనక్కి తిప్పి ఆ ఇంగ్రీడియంట్స్ మంచిగా కాదని చూడడం. ఇదైతే నేను చేస్తాను. మీలో చాలామంది కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి మన ఫ్యామిలీకి చాలా మంచి సేఫ్ అండ్ హెల్తీ ఆప్షన్స్ ఇచ్చినట్టు. సో ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో ఈ ఛానల్ అయితే వాళ్ళందరి కోసం. అండ్ నేనైతే ఇలా ప్రొడక్ట్సే కాదండి, షాంపూ, స్కిన్ కేర్ అండ్ స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా సరే మన ఇంగ్రీడియంట్స్ చదవాలి. నేను అలాగే ఇలా వారానికి ఒక్కసారి ఒక వీడియో అనేది నేను రిలీజ్ చేసి ఇస్తాను. అండ్ మీకు తెలిసిన నాలెడ్జ్ నాకు షేర్ చేయండి. అలాగే నేను చదివిన బుక్స్ చదివినవి, నేను ఇంగ్రీడియంట్స్ చేసిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకు అంటే ఈ షాంపూస్ వల్ల క్యాన్సర్ వస్తుందంట కాదండి, నిజమేనంట. నేను చాలా ఆర్టికల్స్ చదివాను అండ్ న్యూస్లో కూడా చూశాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రొడక్ట్స్లో వాడే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్తున్నాయి అని. అది నిజమా కాదా అని నేను కొంచెం రీసెర్చ్ చేస్తే అది నిజమేనంట. మీరు కూడా న్యూస్లో చదివి ఉంటారు. ఈ షాంపూస్ కాదు, జాన్సన్ బేబీ ప్రొడక్ట్స్లో కూడా ఉన్నాయి అదని చెప్పి. సో ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా ఇలా ఉందా లేదా, అండ్ ఉంటే మనం దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో వాడే షాంపూస్లో ఉందా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్, అవి కాకుండా మనకు వేరే ఆప్షన్స్ లేవా మంచివి. ఈ 3 పాయింట్స్ నేను వీడియోలో కవర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్, ఏ కెమికల్స్ వాడడం వల్ల వీటిని క్యాన్సర్ కాజింగ్ షాంపూస్ అని అంటున్నారు అనేది మీకు నేను చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే డిఎం హైడాంటేర్ అనే ఒక కెమికల్ని ఈ షాంపూస్లో వాడుతున్నారు. ఇది ఒక ప్రిజర్వేటివ్ అండి. అంటే ఇది ఒక బ్యాక్టీరియాని కిల్ చేసి దాని షెల్ఫ్ లైఫ్ని పెంచడానికి యూజ్ చేస్తారు. ఈ కెమికల్ ఫార్మాల్డిహైడ్ అనే ఒక దాన్ని రిలీజ్ చేస్తుంది. ఏదైతే క్యాన్సర్ కాజింగ్ కెమికల్ అంటున్నారో అదే ఇది. సో దీన్ని ఇన్హేల్ చేసినా, దీనికి మనం దగ్గరలో ఉన్నా అదంతా మన బాడీలోకి స్లోగా ఇంజెక్ట్ అవుతున్నట్టే. అంటే మనం ఈరోజు షాంపూ వాడినంత మాత్రం రేపు వచ్చేది ఇది స్లోగా బిల్డ్ అవుతుంది అనమాట. స్లోగా కెమికల్స్ అన్నీ మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతున్నట్టు. సో దానివల్ల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అంటున్నారు. అండ్ 2 పాయింట్ ఏదైతే చెప్పానో దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఇందులో మీకు ఏదైతే స్టార్టింగ్లో చెప్పానో డిఎం హైడాంటేన్ అనేది ఇది ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూని మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో మీరు వాడుతున్న షాంపూలో ఉందో లేదా అనేది మీరు ఎలా చెక్ చేస్తారు? ఒక్కసారి ఇంట్లో వాడుతున్న షాంపూను వెనక్కి తిప్పి దాని ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చెక్ చేయాలి. అలా చెక్ చేసిన దాంట్లో డిఎం హైడాంటేన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంది అంటే అందులో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ వాడుతున్నట్టే. రూపీస్ బాటిల్ కోసం మనం అంత రిస్క్ చేయడం అవసరమా? నాకైతే అనవసరం. సో నేను వెంటనే ఆపేసాను. అండ్ థర్డ్ పాయింట్ ఏదైతే చెప్పానో ఇవి లేకుండా వేరే ఆప్షన్స్ లేవు. చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వితౌట్ కెమికల్స్, వితౌట్ దీస్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్, వితౌట్ సల్ఫేట్స్, పారాబెన్స్, ఎన్ని కెమికల్స్ ఉంటాయి ఇవన్నీ లేకుండా కూడా మనకి చాలా మంచి సేఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయి. దాని గురించి ఇంకొక వీడియో తీద్దాం.